ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క సామాన్య ఆదివారము సువిశేషము మొదటి వచనాలు మనకి ఇక్కడ ధనవంతుడు లాజరు గురించి జ్ఞాపకం చేస్తుంది. మనందరికీ కూడా తెలుసు, మనం అనేక సార్లు ఈ యొక్క ధనవంతుడు లాజరు యొక్క జీవితాన్ని గురించి మనం చాలా సార్లు విని ఉన్నాం. అయితే ఈ యొక్క సువిశేషాన్ని మనం చూసినప్పుడు దేవుడు ధనవంతుడి యొక్క జీవితాన్ని గురించి, పేద లాజరు యొక్క జీవితాన్ని గురించి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ధనవంతుడు మరి ఎక్కడికి వెళ్ళాడు చనిపోయిన తర్వాత, మరణించినటువంటి పేద లాజరు ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి యొక్క విషయాలని ఈ సువిశేషం క్షుణ్ణంగా మనకి తెలియజేస్తా ఉంది. అయితే సువిశేషంలో 3 అంశాలను మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే జీవితం మన గురించి, ధనవంతుడు ఏ విధముగా జీవించాడు, పేద లాజరు ఏ విధముగా జీవించాడు, జీవితం మన గురించి. రెండవ అంశం ఏంటంటే మరణం గురించి, చనిపోయిన తర్వాత లాజరు మరణము ఎలా ఉంది, అలాగే ధనవంతుడి యొక్క మరణము ఎలా ఉంది. మూడవ అంశం చూసినట్లయితే ఇద్దరికి కూడా మరణించిన తరువాత దేవుడు ప్రసాదించినటువంటి నిత్య జీవితము ఏమిటి, మరణించిన తర్వాత లాజరుకి ఏ జీవితం వచ్చింది, అలాగే ధనవంతునికి ఏ జీవితం వచ్చిందనే 3 అంశాలను దేవుడు ఈరోజు మనకు సువిశేషము మొదటి వచనము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లాజరు యొక్క జీవితాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. మరి లాజరు యొక్క జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనే అంశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సువిశేషంలో 19వ వచనం చదువు. సువిశేషంలో 19వ వచనం చదువు. ధనవంతుడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరును నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. ఇది వారి యొక్క పరిస్థితి. లాజరు జీవితం ఎలా ఉందని చూస్తే, లాజరు అనేటువంటి పేరు దేవునికి తెలిసి ఉన్నది. ఎందుకంటే దేవుడు ఈ యొక్క గ్రంథములో రాయించాడు, నిరుపేదైనటువంటి లాజరు అని పేరు రాయబడి ఉంది. అంటే లాజరు దేవునికి తెలుసు, అలాగే దేవునికి లాజరు తెలుసు అని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎందుకంటే దేవుడు లాజరు దేవుని ప్రేమించాడు, దేవుడు లాజరుని ప్రేమించాడు. నన్నెవరైతే ప్రేమిస్తారో వారిని నేను ఘనపరిచెదను అని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి లాజరు దేవుని ఎడల నమ్మకము కలిగి జీవించాడు, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ జీవించాడు. లాజరు పేదరికములో జీవించాడు. లాజరు లేచి నడవలేనటువంటి, ఓపిక లేనటువంటి స్థితిలో జీవించాడు. ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ఎవరైనా నా ఆకలిని తీరుస్తారా అని ఎదురు చూస్తూ జీవించాడు. బలహీనుడిగా జీవించాడు. ఒకరి సహాయం కోసము ఎదురు చూస్తూ జీవించాడు. అయితే ఇలా పేదరికములో బలహీనమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఈ యొక్క లాజరు నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేది ఈరోజు సువిశేషం మనకి తెలియజేస్తూ ఉంది. లాజరు పేరు దేవునికి ఎందుకు తెలిసింది అని మనం చూస్తే
యోహాను శుభవార్త 10వ అధ్యాయము 14వ వచనంలో మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మనకు వివరణ లభిస్తూ ఉంది. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగినట్లే నేను నా తండ్రి ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరిగిన యేసు ప్రభువు చెబుతున్నాడు. ఎందుకంటే గొర్రెల కాపరి, మంచి కాపరి యేసయ్య. ఆయన ఏమంటున్నాడంటే, నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలన్నీ కూడా నాకు తెలుసు. నా మందలో ఉన్న గొర్రెలన్నీ కూడా నాకు తెలుసు. నేను వాటికి తెలుసు, అవి నాకు తెలుసు. వేరే గొర్రెల గురించి మాట్లాడట్లా. నా మందలో ఉన్నటువంటి గొర్రెలు, నా గొర్రెలు నాకు తెలుసు. నేను నా గొర్రెలకు తెలుసు. గొర్రెలకి కాపరి ఎవరో తెలుసు. కాపరిని గుర్తుపడతాయి. కాపరి రాగానే దగ్గరికి వస్తాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తాను. ఎందుకంటే నాకు గొర్రెలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన ఎవరైతే మరి ఆయన కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ప్రభువుకు తెలుసంట. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? లాజరు జీవితం మనకు తెలియజేస్తా ఉంది. దేవుడు లాజరు అను నిరుపేదను పేరు పెట్టి చెప్తున్నాడు. అందుకనే నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలిచెదను అని ఇక్కడ స్పష్టంగా చక్కగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ లాజరు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చక్కగా తెలియజేయబడుతుంది. లాజరు శరీర కష్టం పడినటువంటి వాడు. ఈ యొక్క చెప్పినటువంటి ఉపమానంలో లాజరు అను ఒక వ్యక్తి ఉండెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనములో యేసు చాలు. ఇక్కడ లాజరు ఉండెను అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు ఈ మాట చెప్పేటువంటి సమయంలో ఉండకపోవచ్చు. లాజరు అనేటువంటి మాటకు అర్థము దేవుని యొక్క సహాయము అని అర్థం. అతడు భూమి మీద జీవించినటువంటి రోజులలో అతని యొక్క దీనస్థితి, అతని యొక్క హీన స్థితిని చూచి అతనికి సహాయము చేసి ఆదుకునేవారు ఎవరూ లేరు. అతడు చనిపోయిన తర్వాత అతని ఆత్మను పరలోకములోనికి తీసుకుని దేవదూతలు తీసుకెళ్ళినట్లు వాక్యం మనకు చక్కగా ఇక్కడ తెలియజేస్తా ఉంది. కాబట్టి లాజరు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే లాజరు ఇక్కడ వాక్యంలో చక్కగా సువిశేషంలో రాయబడినట్టు ఏమన్నది, అతన్ని వాకిట లాజరు నిరుపేదపడిన అతని దేహమంతయు వ్రణములతో నిండబడి ఉండెను. అతని ఒళ్ళంతా కూడా కురుపులు, అతని ఒళ్ళంతా కూడా పుండ్లు, రస్సులు కారిపోతూ ఉన్నాయి. అందుకనే దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, ఎవరైతే ప్రభువును ప్రేమించి ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో వారి గురించి దేవునికి తెలుసు. అందుకని ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నాకు తెలుసు, నా గొర్రెలు నాకు తెలుసు, వాటిని పేరు పెట్టి పిలుస్తానంటున్నాడు. అయితే ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో వారందరిని కూడా ప్రభువు ప్రేమిస్తాడు, వారిని పేరు పెట్టి పిలుస్తానంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వారిని ఎరుగుదును,
అవి నన్ను వెంబడించును. లాజరు వెంబడించాడు. ప్రభు యేసు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును. విండి, నీవు ప్రభు మాటని ఆలకిస్తూ ఉన్నావా? నువ్వు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నావా? నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, అప్పుడు నేనేం చేస్తానంట? అవి నన్ను వెంబడించును. నా మాట విని నన్ను వెంబడిస్తూ ఉంటాయి. అంటే ప్రభు యొక్క వాక్కు ఎక్కడైతే వినిపించబడుతుందో అక్కడికి నువ్వు ప్రభువుని వెంబడిస్తావు. ప్రభువుని వెంబడించినప్పుడు నిన్ను పేరు పెట్టి ఆయన పిలుస్తాడు. ఈరోజు సువిశేషంలో చూస్తే లాజరు ఆ వ్యక్తి, ప్రభువు స్వరమును ఆలకించినటువంటి వ్యక్తి, ప్రభువును వెంబడించినటువంటి వ్యక్తి. ఇక్కడ లాజరు దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాడని మనకు అర్థమవుతా ఉంది. కాపరి స్వరాన్ని ఆలకిస్తున్నాడు అని అర్థమవుతుంది. అందుకనే ప్రభు ఆయన్ని లాజరు అని పేరు పెట్టి పిలిచినటువంటి వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి లాజరు జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి 4 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గొర్రె తన యజమానికి తెలుసు. లాజరు ప్రభువుకి తెలుసు, అందుకనే పేరు పెట్టి పిలిచాడు. తర్వాత, గొర్రెలు కాపరి స్వరాన్ని ఆలకిస్తాయి, వింటాయి. లాజరు ప్రభు యొక్క మాటని ఆలకించాడు. తర్వాత, గొర్రెలు యజమానుని ప్రేమిస్తాయి. లాజరు ప్రభువుని ప్రేమించాడు. తర్వాత, కాపరి గొర్రెలను ప్రేమిస్తాడన్నాడు. అంటే యేసు ప్రభు నీ ఎవరైతే వెంబడిస్తారో, ఎవరైతే స్వరాన్ని ఆలకిస్తారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే వారిని ప్రేమిస్తారో వారిని యేసు ప్రభు మంచి కాపరిగా ఆయన ప్రేమిస్తాడని వార్త మనకి తెలుసు. అప్పుడే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. కాబట్టి లాజరు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ప్రభువుని ప్రేమించాలి, ఆయన స్వరాన్ని ఆలకించాలి, ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. నడిచినప్పుడు నిన్ను దేవుడు పేరు పెట్టి పిలుస్తానంటున్నాడు. ఇది లాజరు యొక్క జీవితం. మరి ధనవంతుని యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ధనవంతుడు సువిశేషంలో మొదటి వచనం చదువు, 19వ వచనం. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము. ఎవరంట ఆ వ్యక్తి? ధనవంతుడు. ధనవంతుడు పేరేంటమ్మా? ధనవంతుడు పేరేంటి? పేదవాడి పేరేంటి? దేవుడు యొక్క జీవ గ్రంథములో పేదవాడైనటువంటి లాజరు పేరును వ్రాయించాడు, కానీ ధనవంతుని యొక్క పేరు గ్రంథంలో వ్రాయబడలేదు. ఎందుకు వ్రాయబడలేదు? ధనవంతుని యొక్క పేరు గ్రంథంలో వ్రాయటానికి దేవుడు ఇష్టపడలేదు. ఇంకా కొంతమంది పేర్లు గ్రంథంలో లేవు. ఎవరి పేరు మీకు ఎవరు గుర్తున్నాయా? ఎవరి పేరు మీకు తెలుసా? గ్రంథంలో రాయబడినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి మనకి. లోతు భార్య, లోతు భార్య అని చెప్పాడే తప్ప లోతు భార్య పేరు గ్రంథంలో వ్రాయబడలేదు. వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, లోతు భార్య పేరు గ్రంథంలో వ్రాయబడలేదు. ఇంకా చూసినట్లయితే ఫొతీఫరు భార్య యొక్క పేరు గ్రంథంలో వ్రాయబడలేదు. తర్వాత ఇంకా చూస్తే తెలుసు, మీ అందరికీ తెలుసు, కొన్ని పేర్లు గ్రంథంలో రాయలేదు. ఎందుకు రాయలేదు? దేవునికి ఇష్టం లేదు. అవి రాయడానికి దేవునికి
ఇష్టం లేదు. యోబు భార్య పేరు కూడా గ్రంథంలో వ్రాయబడలేదు. అలాగే యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడైనటువంటి యువకుడు వచ్చాడనే తప్ప వాడి పేరు గ్రంథంలో వ్రాయబడలేదు. వచ్చేమన్నాడు ఆ యువకుడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చేమన్నాడు? నేను నిన్ను వెంబడించాలంటే నేను ఏం చేయాలి అని అన్నాడు. ధనవంతుడైనటువంటి యొక్క యువకుడు ప్రభువును వెంబడించడానికి వచ్చాడు అన్నాడు, కానీ వాడి పేరు అక్కడ వ్రాయబడలేదు. ఇంకా చూసినట్లయితే ఈరోజు సువిశేషంలో ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండెను, కానీ ఆయన పేరు రాయడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే అతను చేసినటువంటి పని దేవునికి ఇష్టపడకపోవచ్చు. అవునా? మనం కూడా కొంతమందిని ఇష్టపడం, కొంతమంది పేర్లు చెప్పడానికి కూడా మనము ఇష్టపడం. ధనవంతుడు ఒక అతను ఊరిలో ఉన్నాడు అనుకోండి, ఎవరు అతని పేరేంటి అని మనము తెలుసుకోవడానికి ఆతృత పడుతూ ఉంటాం. కానీ దేవుడు ఆ యొక్క ధనవంతుడి యొక్క పేరు గ్రంథంలో రాయడానికి ఇష్టపడలేదు. అందుకే ధనవంతుడు ఒకడు ఉండెను, అతను ఏం చేస్తున్నాడంట? మన రోజు నిత్యము విందులతోనూ వినోదములతోనూ కాలము గడుపుతూ ఉండెను. తనకు బాగా ధనం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అతను చేసేటువంటి పని ఏంటి? నిత్యము కూడా విందులు, వినోదాలు, సంతోషముగా జీవిస్తూ ఉన్నాడని వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రతి దినము కూడా సుఖభోగములను అనుభవించుచున్నాడు. ప్రతి దినము అని వ్రాయబడింది. అంటే ప్రతిరోజు కూడా, ఒకరోజు కాదు, ప్రతిరోజు కూడా అతని యొక్క ధనవంతుని యొక్క ఆలోచన, ధనవంతుని యొక్క దృష్టి, ధనవంతుని యొక్క నడత, ధనవంతుని యొక్క మాట అంతా కూడా ఎలా ఉందంటే తన శరీరాన్ని సుఖపెట్టే విధముగా జీవిస్తూ ఉన్నాడు. ఏ విధముగా సుఖపెట్టాలి? ఈరోజు ఏం తిందాం, ఈరోజు ఏం తాగుదాం, ఈరోజు మరి ఎలా మన జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం, తన శరీరాన్ని ఏ విధముగా సుఖపెట్టాలి, తన శరీర కోరికలను, తన ఆలోచనలన్నీ కూడా ఎంతవరకు తన సుఖము 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 అదే గ్రంథంలో వ్రాయబడదు. ప్రతి దినము కూడా ఏం తింటున్నాడంట? చికెన్ బిర్యానీ, ఇంకా ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఇంకేమన్నాయా? తెలుసుగా మనకి శరీరానికి కావాల్సి ఇష్టపడేటువంటి ఆహార పదార్థాలు తింటూ అతను ఏం చేస్తాడంటే తన యొక్క ఆత్మను మర్చిపోయాడు. ఎంతవరకు తన ఆలోచన శరీరం మీదే ఉంది. తిండి ఎంతవరకు? చేపలని, కోళ్ళని, రొయ్యలని, అవని ఇవని తిండి ఆలోచన తప్ప రెండవ ఆలోచన అతనికి లేదు. ప్రతి దినము కూడా అతను ఆహారాన్ని తింటూ ఉన్నాడు. మొదటి యోహాను రాసిన లేఖ చూడండి. మొదటి యోహాను గారు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 17వ వచనం. ఏ వ్యక్తి అయినను ధనికుడై ఉండి కూడా అవసరములో ఉన్న తన సోదరిని చూచియు తన హృదయ ద్వారములను మూసుకొని ఉన్న ఎడల తన హృదయమున దైవ ప్రేమను మూసివేసుకున్నచో ఏ వ్యక్తి అయినా సరే, ధనవంతుడైనటువంటి ఏ వ్యక్తి అయినా సరే అవసరములో ఉన్నటువంటి సహాయం చేయకుండా
తన హృదయ ద్వారములను మూసివేసుకున్నప్పుడు అతనిలో దైవ ప్రేమ ఉన్నదని ఎట్లు చెప్పగలవు? క్రైస్తలో ధనవంతుని గురించి మాట్లాడుతున్నాడు. ధనవంతుడు చేసేటువంటి ప్రతి ఇతర పని ఏంటంటే విందులతోనూ వినోదములతోనూ ప్రతినిత్యము కూడా అతడు సంతోషముగా జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా చూస్తాం, ధనవంతులందరూ కూడా అంతే. అయితే ఈ ధనవంతుడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేకపోతూ ఉన్నాడు. ఈ ధనవంతుడు ఏమన్నా తప్పు చేశాడా? ఎక్కడన్నా రాసిందా గ్రంథంలో? తప్పు చేయలా. ఏమన్నా పాపము చేశాడా? చేయలేదు. వ్యభిచారం చేశాడా? చేయలేదు. ఎవరన్నా మోసం చేశాడా? చేయలేదు. మరి నరకంలోనికి ఎందుకు వెళ్తూ ఉన్నాడు? దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇతడు ఏ తప్పు చేయలేదు. తన కాయ కష్టము కష్టపడి సంపాదించుకున్నాడు. తన ఆస్తి అంతా కూడా ఎవరిని మోసం చేయలే, సంపాదించుకున్నాడు. అతను ఏమనుకుంటున్నాడంటే, నేను కష్టపడి సంపాదించుకున్నాను ఈ ఆస్తి అంతా, కాబట్టి నేను సుఖపడాలి. విందులతోనూ వినోదములతోనూ మరి తన యొక్క దృష్టి, నడత, ప్రవర్తన అంతా కూడా శరీర సుఖము కోసము ఆయన ప్రతినిత్యము కూడా జీవిస్తూ ఉన్నాడని మొదటి వచనం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఇంత ఏ పాపము లేనటువంటి ఈ యొక్క వ్యక్తి నరకములోకి ఎందుకు వెళ్తున్నాడు? దేవుని దృష్టిలో ఎందుకు లేడు? అతని పేరు దేవుడు ఎందుకు చెప్పడానికి ఇష్టపడతలేదు అని మనం చూస్తే వాక్యంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏ ధనవంతుడైనటువంటి ఏ వ్యక్తి అయినా ఇతరులకు సహాయము చేయగలిగే స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహాయము చేయకుండా తన హృదయ ద్వారములను మూసుకొని ఉన్నప్పుడు అతడు దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడు చేసింది అదే, అవసరంలో ఉన్న వారికి సహాయము చెయ్యకపోవుట. ధనవంతుని ఎదురుగా ఎవరున్నారు వాక్యంలో చూడు. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనుకుని బల్ల మీద నుండి జారిపడి మెతుకుల కొరకు కాల్చుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఎంత హీన స్థితిలో ఉండదు చూడండి. అతను ముందే ఉన్నాడు, ధనవంతుని ముందే ఉన్నాడు, కానీ అతను ఏమీ కూడా సహాయము చేయటం లేదు. అందువలన ధనవంతుని గురించి దేవునికి ఏమీ కూడా తెలియదు. అందుకే ధనవంతుని గురించి లేదా తన పేరును ఉచ్చరించడానికి దేవుడు ఇష్టపడలేదు. అందుకని ఆయన ఏమంటున్నాడు? నీరు లేక, ఆహారం లేక, వస్త్రము లేక, గాయములతో బాధపడుతూ ఉంటే, కుక్కలు అతని యొక్క గాయములను నాకుతూ ఉంటే, సహాయము చేసేవారు లేక, తన బల్ల మీద నుంచి ఏమైనా 4 మెతుకులు పడితే అవన్నా తిందామని తన ముందే కుక్క కన్నా హీనమైనటువంటి స్థితిలో కాల్చుకొని కూర్చుని ఉంటే అతనిని ధనవంతుడు పట్టించుకోలేదు. అందుకే దేవుడు అతని పేరును ఉచ్చరించడానికి ఇష్టపడలేదు. కాబట్టి సిరి సంపదలున్నా, ధనధాన్యాలున్నా, వజ్రవైడూర్యాలున్నా, అన్ని పేరు ప్రఖ్యాతులున్నా, అనేకమైనటువంటి మనకి సంపదలు అన్నీ ఉన్నా, నీవు ఇతరులకి సహాయం చేసే గుణము లేకపోతే నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడదు. అందుకే ధనవంతుడు ఒకడు ఉండెను అన్నాడే తప్ప ఆ ధనవంతుని యొక్క పేరు వ్రాయబడలేదు. లోతు భార్య మరి దేవుని ఇష్టపడలేదు, దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుని విశ్వసించలేదు, దేవుని నమ్మలేదు. అందుకనే లోతు భార్య పేరు వ్రాయటానికి ఆయన ఇష్టపడలేదు. ఫతేపరు భార్య మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంది కాబట్టి ఆమె పేరును చెప్పడానికి దేవుడు ఇష్టపడలేదు.
నీవు నేను కూడా అంతే. దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఆయన నీ పేరును ఉచ్చరించడానికి ఆయన ఇష్టపడతాడు. నా గొర్రెలు నన్ను వెంబడించును, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, అప్పుడు నేను నా గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాను అన్నాడు. నిన్ను పేరు పెట్టి పిలవాలి అంటే దేవునికి ఇష్టముగా జీవించాలి. కాబట్టి ఇద్దరి జీవితాలని మనం చూస్తూ ఉన్నాం. దర్శన గ్రంథం చూడము, దర్శన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, నాకే కొదవ లేదు అని అనుకుంటున్నారు ఎవరన్నా? ఇల్లుంది, వాకిలుంది, పొలం ఉంది, డబ్బు ఉంది, అన్ని రకాల వస్తువులు మనకు ఉన్నాయి. మనం కూడా ఇలాగే అనుకుంటాం. మళ్ళీ చదువు వాక్యం. నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, నాకే కొదవ కూడా లేదు అని నీవు అనుకొందువు. కానీ నీవు ఎంత దీనుడవో, ఎంత హీనుడవో నీవు ఎరుగవు. నీవు నిరుపేదవు, దిగంబరుడివి, గురుడ్డివాడు. దేవుని దృష్టిలో ఎలాంటి వాడు? మనకు అన్నీ ఉన్నాయి, నాకేం కొదవలేదో మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు హీనుడవు, దీనుడవు, దౌర్భాగ్యుడవు, ఇంకో మాట ఏంటమ్మా అక్కడ? దిగంబరుడు. అంటే నువ్వేమీ లేనివాడివే దేవుని దృష్టిలో. ఈ ధనవంతుడు కూడా అనుకుంటున్నాడు, నాకు అన్నీ ఉన్నాయి, ఏమీ ఉన్నాయి, హాయిగా విందు వినోదాలతో హ్యాపీగా నేను జీవిస్తున్నానని అనుకున్నాడు తప్ప దేవుని దృష్టిలో వీడు ఒక దిగంబరుడు అనేటువంటి విషయాన్ని వాడు గ్రహించలేకపోయాడు. అందుకనే వాక్యం మనకు తెలియజేస్తాం, భూమి మీద జీవించినప్పుడు ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అన్నది చాలా ముఖ్యమని ఈరోజు సువిశేషం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ జీవితాన్ని బట్టే తర్వాత పరలోక జీవితం. ధనవంతుడు, లాజరు. డ్రామాలు కూడా మీరు చూసే ఉంటారు, ధనవంతుడు, లాజరు కదా. చివరి మరి ధనవంతుడు చనిపోయాడు, ధనవంతుడు భూలోకంలో జీవించాడు, లాజరు కూడా జీవించాడు. ఇది వారి యొక్క జీవితం. తర్వాత వచ్చిన చదువు 22వ వచనం. ఆ నిరుపేద మరణింపగా తెచ్చారు. ఈ సువిశేషంలో మనం చూస్తే మొట్టమొదట వారి జీవితాలు, ధనవంతుని జీవితం ఎలా ఉంది, ఎలా జీవించాడు, నిరుపేదైన లాజరు ఎలా జీవించాడో మనం కొద్దిసేపు ధ్యానించాం. రెండవ అంశం ఏమిటంటే మరణం. ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. లాజరు మరణం ఎలా ఉంది, ధనవంతుని యొక్క మరణము ఎలా ఉంది? చూడండి, చదవమని 22వ వచనం. నిరుపేద లాజరు మరణించగా దేవదూతలు అతడికి వచ్చి అతన్ని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చెను. క్రైస్తలో 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, క్రైస్తలో క్రైస్తలో క్రైస్తలో. లాజరు చనిపోయినప్పుడు వెంటనే ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చారు. వచ్చి తన యొక్క ఆత్మను మోసుకొని పరలోకానికి తీసుకొని పోయింది. తన శరీరం మాత్రమే నశించింది, ఆత్మ జీవించింది. ఆత్మను మోసుకొని పోయారు. ఎందుకు దేవదూతలు వచ్చారు? దేవదూతలు ఎందుకు వచ్చారు? దేవునికి ఇష్టముగా జీవించాడు కాబట్టి, పరలోకం కోసం ఎదురు చూశాడు కాబట్టి, దేవుని మీద ఆధారపడి జీవించాడు కాబట్టి, దేవుడు ఇష్టపడి తను మరణించగానే భౌతిక శరీరాన్ని అక్కడ నశింపచేసి తన యొక్క ఆత్మను జీవింపచేశాడు. పరలోకంలోనికి తీసుకుని వెళ్ళాడు. దేవదూతలు మోసుకొని వెళ్ళాడు. మరి ఇక్కడ విశ్వసించినటువంటి వాడి శరీరము విడిచిపెట్టబడి ఆత్మ దేవుని సన్నిధిలోనికి వెళుతూ ఉందని
ఈ యొక్క మరణం మనకి తెలియజేస్తుంది. లాజరు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? యోహాను శుభవార్త 11వ అధ్యాయము 26వ వచనం. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవి చూడడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? నిత్య జీవములోనికి వెళ్ళాడు. మరణం ఉందా? లేదు. ఎందుకు లేదు? భూలోకములో జీవించినప్పుడు విశ్వసించాడు. మళ్ళీ చదువు వాక్యం. జీవము ఉండగానంటే బ్రతికుండగానే. మనం ఈ భూలోకంలో జీవించినప్పుడే, ఇప్పుడే, ఈ సమయంలోనే జీవము ఉండగానే నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికి మరణమును చవి చూడడు. లాజరు విషయంలో నెరవేరేది. కాబట్టి భూలోకంలో యోబు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గారి గ్రంథం 19వ అధ్యాయంలో 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన ఏమంటున్నాడు? యోబు గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం. యోబు గారి యొక్క విశ్వాసమును చూద్దాం. నా ఈ దేహమును క్షీణించిపోయినను ఈ శరీరముతోనే నేను ప్రభువుని దర్శించదను. క్రైస్తలో యోబు గారి పరిస్థితి ఎలా ఉంది? ధనవంతుడు, ఆస్తిపరుడు, గొర్రెలు, మేకలు, మందలు, కుమారులు, బిడ్డలు, పెద్ద సంపద కలిగినటువంటి వాడు. దేవుని యొక్క పరీక్షకు గురయ్యాడు. గురయ్యి సమస్తాన్ని కోల్పోయాడు. శరీరం అంతా కూడా పుళ్ళొచ్చేసి, చిల్ల పెంకుతో గీసుకుంటున్నాడు దురదలు పుట్టి. అలాంటి హీనమైనటువంటి స్థితిలో భార్య వచ్చేమంది, ఎందుకయ్యా దేవుడు 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 అని ఇంకా అంటావు? చనిపోరాదా? చంపేయమను దేవుడిని. ఎందుకు నీ దేవుడు? ఆస్తి కోల్పోయావు, మేకలు కోల్పోయావు, గొర్రెలు కోల్పోయావు, బిడ్డలు కోల్పోయావు, ఇవాళ రేపు నువ్వు కూడా చనిపోతున్నావు, ఎందుకయ్యా దేవుడు దేవుడు అంటావు అని చెప్పి ఆ యొక్క భార్య శోధించింది. అందుకనే యోబు భార్య పేరు గ్రంథములో ఎక్కడ కూడా వ్రాయబడిన దేవునికి ఇష్టం లేదు. అయితే యోబు గారు ఏమంటున్నాడు? ఈ దేహము క్షీణించినను, ఈ దేహము నశించిపోయినా సరే, ఈ దేహముతోనే నేను దేవుని దర్శించుకుంటానంటున్నాడు. విశ్వాసం, యోబు గారి యొక్క విశ్వాసం. సమస్తము కోల్పోయినా సరే అతడు విశ్వాసమును కోల్పోలేదు. కాబట్టి నువ్వు జీవించినటువంటి కాలంలో ఏమి కోల్పోయినప్పటికీ కూడా విశ్వాసమును కోల్పోకుండా నువ్వు జీవించినప్పుడు లాజరులాగా నువ్వు యొక్క అబ్రహాములోనికి చేర్చబడతావు, పరలోకంలోనికి నువ్వు చేర్చబడతావు అనే వాక్యం మనకి తెలియజేస్తాము. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మొదటి రాజుల గ్రంథములో 2వ అధ్యాయంలో యొక్క 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు కూడా చనిపోయాడు. చనిపోయి అక్కడ ఏమంటున్నాడో చూడండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. దావీదు కన్ను మూసి తన పితరులను చేరుకొనెను. పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. దావీదు చనిపోయిన తరువాత ఏం జరిగింది? తన పితరులను కలుసుకున్నాడు. పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు. పితరులు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా వాళ్ళ పితరులు, వాళ్ళ తాతలు, తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. సజీవుల లెక్కలో ఉన్నారు, నిత్య జీవంలో ఉన్నారు. వారి ఆత్మలు చనిపోలేదు, శరీరం మాత్రమే చనిపోయింది, సజీవుల లెక్కలో ఉన్నారు. కాబట్టి దావీదు కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? సజీవుల లెక్కలో
చేర్చబడ్డాడు, పితరులను కలుసుకున్నాడు అంటే పరలోకములోనికి చేర్చబడ్డాడు. ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. మార్కు వార్త చూడము, మార్కు వార్త 12వ అధ్యాయము 26వ వచనం. మార్కు వార్త 12వ అధ్యాయము, నేనే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మండుచున్న పద నుండి దేవుడు పలికిన మీరు చదవలేదా? మృతుల పునరుద్ధానములో ప్రస్తావన కాదా? వీరు పూర్తిగా ఎన్నో వచనం అది? 26. 26ఏనా? ఓకే. పరలోకములో సజీవులుగా ఉన్నవారుకే నేను దేవుడను. దేవుడు ఎవరికి? మృతులకు దేవుడు కాదంట. ఆయన వాక్యం చెప్తుందాం అక్కడ, మృతులకు నేను దేవుడును కాను. ఎవరికి దేవుడంట? సజీవులకు మాత్రమే దేవుడును. సజీవులు ఎవరు? సజీవులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పరలోకం. పరలోకములో సజీవులుగా ఉన్న వారికి మాత్రమే నేను దేవుడను. దావీదు ఎక్కడ చేరాడు? పరలోకంలో సజీవుల లెక్కలో చేరాడు. ఇప్పుడు లాజరు ఎక్కడికి చేరాడు? అబ్రహాము ఒడిలోకి. అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. కాబట్టి సజీవులకే నేను దేవుడను. కాబట్టి ఆ యొక్క పరలోకంలో ఉన్న వారికి దేవుడుగా నేను ఉన్నానని చెప్పి ఈ యొక్క లాజరు యొక్క జీవితము మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి చేరుకున్నాడమ్మా? పరలోకములోనికి చేరుకున్నాడు. ధనవంతుని యొక్క మరణం ఎలా ఉంది అది కూడా మనం ధ్యానం చేయాలి. చదువు వాక్యం సువిశేషంలో చదువు 22వ వచనం. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు ధనికుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? పాతి పెట్టబడ్డాడు. లాజరు చనిపోయినప్పుడు ఏం జరిగింది? దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ధనికుడు చనిపోయినప్పుడు ఆ యొక్క అంత్యక్రియలు ఎలా చేస్తారు? పేదవాడు చనిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు? ఏదో చేపలో జుట్టేసి తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టేస్తారు. ధనికుడు చనిపోయినప్పుడు ఏం చేస్తారు? గంధపు చెక్కలతో పాడిని కడతారు, గంధపు చెక్కలతో తగలబెడతారు, మేళతాళాలతో తీసుకెళ్తారు, అందరికీ తెలిసేట్టు వైభవంగా తీసుకెళ్తారు, అనేక రకమైన సుగంధాలు వాడతారు, ఎంతో గొప్పగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంత వైభవంగా ఆడంబరముగా తీసుకెళ్ళిన వ్యక్తిని ఎక్కడ పెడతారు? మట్టిలోనే పెట్టేస్తారు. కాబట్టి ఇక్కడ వాక్యం మనకి ఎంత గొప్పగా నువ్వు అంత్యక్రియలు చేసినప్పటికీ కూడా అతనిని చివరికి తీసుకెళ్ళి ఎందులో పెట్టారు? మట్టిలోనే పెట్టారు. నిరాడంబరముగా దేవుని మీద విశ్వాసమును ఉంచి దేవుని నమ్మి జీవించినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలోనికి వెళ్ళాడు. ఎంత వైభవంగా జరిగినటువంటి వ్యక్తి పరలోకంలోనికి వెళ్ళాడా? వెళ్ళలేదు. అందుకనే ఇక్కడ చిన్న విషయాన్ని మనము గమనించాలి. ధనవంతుడు భూమిలో పాతి పెట్టబడడానికి, ఈ నరకంలోనికి వెళ్ళటానికి అతని దగ్గర ఏమైనా తప్పు దొరుకుతుందా? నీ దగ్గర ఏమైనా తప్పు దొరుకుతుందా? లేదు. బాగానే జీవిస్తున్నావు, నువ్వు కూడా బాగానే జీవిస్తున్నావు. ధనవంతుడు కూడా అబద్ధం ఆడలేదన్నావు, దొంగతనం చేయలేదన్నాం, మోసం చేయలేదన్నాం, వ్యభిచారం చేయలేదన్నాం, ఎవరిని మరి దొంగిలించుకోలేదన్నాం, ఏ హత్యలు చేయలేదు, ఎక్కడ ఏ తప్పులు కూడా లేవు. కానీ అతని పేరు గ్రంథంలో రాయబడలేదు. పైగా అతడు నరకంలోనికి వెళ్ళిపోయాడు.
దీనికి కారణం ఏంటంటే మరి ఎందుకు చనిపోయిన వెంటనే అతను పాతి పడ్డాడు అంటే యేసయ్య చెప్పిన విధముగా ఆయన జీవించలేదనే వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 45వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 45వ వచనం. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒక్కనికైనను నువ్వు చేసినప్పుడు నాకు చేసినట్లే నిత్యముగా నేను అది. ఈ ధనవంతుడు ఏం చేయలేదు? ఆకలితో ఉన్న వారిని ఆకలి తీర్చలేదు, దప్పికతో ఉన్నప్పుడు దప్పిక తీర్చలేదు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇవ్వలేదు, రోగి అయి ఉన్నప్పుడు అతనిని పరామర్శించలేదు. ఎవరతను? ధనవంతుడే. ఎవరికి చేయలేదు? లాజరుకి. ఆయన కళ్ళ ముందే ఉన్నాడు కదా. లాజరుకు అవసరం ఏంటి? ఆకలిగా ఉన్నాడు. తన ఆకలిని తీర్చలేదు. వస్త్రహీనుడై ఉన్నాడు, వస్త్రాన్ని ఇవ్వలేదు. దప్పిక కొని ఉన్నాడు, తన దప్పికను తీర్చలేదు. రోగి అయి ఉన్నాడు, శరీరం అంతా కూడా పుళ్ళు పడి ఉంది. అవునా? పుళ్ళు పడి ఉంది. అతన్ని పరామర్శించలేదు. ధనవంతుడు చేసినటువంటి తప్పదే. ధనవంతుడు ఏమనుకుంటున్నాడంటే, నా కష్టార్జితాన్ని నేను సంపాదించుకున్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను, ఒకరితో నాకు పనేంటి అనే ఆలోచనలో ఉన్నాడు. ధనవంతుడు ఏ తప్పు చేయలేదు, కానీ మరి ఎదురుగా ఉన్నటువంటి తన యొక్క ఆకలిని, దప్పికని, వస్త్రాన్ని పరామర్శించడం చేయలేకపోయాడు. అందుకనే దేవుని యొక్క మాటకు అతను లోబడలేదు. కాబట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరాసరి నరకంలోనికి వెళ్ళిపోయాడు. స్పష్టంగా మీరు చూసారా? నరకంలోనికి అనటానికి బైబిల్ గ్రంథమే నిదర్శనం. ధనవంతుడే మనకు చెబుతున్నాడు. ఎందుకనంటే వాక్యంలో మనం చూస్తున్నట్టు మాటలు మనం అక్కడ చూడండి. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు గారు పలుకుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. శారీరకమైనటువంటి కోరికలను పొలములో అతడు విత్తనములు చల్లినచో శరీరము నుండి అతనికి లభించేటువంటి ఫలసాయము క్షయమైనది. అర్థమైందా? వాక్యం చదివాం, అర్థమైందా? శరీరం అనేటువంటి పొలములో మన శరీరమే పొలం అనుకున్నాం. అందులో కోరికలు అనేటువంటి విత్తనాలను నాటితే నీకు వచ్చేటువంటి ఫలితం ఏంటంటే క్షయమైనది. క్షయమైనది అంటే ఏంటమ్మా? నశించిపోయేది, పనికి రానిది అని అర్థం. శరీరం అనేటువంటి పొలములో ధనవంతుడు వేసినటువంటి విత్తనాలు ఏంటయ్యి? ఓ నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, ప్రతిరోజు విందులతో వినోదములతో కాలక్షేపం చేస్తున్నాడు. ఆ కోరికలు అనేటువంటి విత్తనాలు వేశాడు. విత్తనం వేసిన తర్వాత ఏమవుద్ది? పొలంలో విత్తనం వేస్తే మాట్లాడాలి. విత్తనాలు వేస్తే మొలకెత్తుతాయి. కోరికలు అనేటువంటి విత్తనాలు వేసాడు కాబట్టి అవి ఏం మొలిసినాయి? ఆ విందులే, ఆ వినోదాలే, ఆ యొక్క జలసాలే అవే మొలిసి చివరికి వాటికి వచ్చిన ఫలితం ఏమిటంటే ఎక్కడికి వెళ్ళాడు? నరకంలోనికి వెళ్ళిపోయాడు. అందుకని పౌలు గారు చెప్పారు, ధనవంతుడు తన కోరికలను తీర్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆకలితో అలమటించిన లాజరుని ఏమాత్రము కూడా కన్నెత్తి చూడలేదు. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. అపోస్తుల కార్యాలు చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. హేరోదు దేవుని మహిమ పరచునందున
ప్రభువు దూత వెంటనే అతనిని మొట్టెను. అందువలన అతడు పురుగులు పట్టి చచ్చిపోయాడు. హేరోదు రాజు అంటే ధనవంతుడే కదా. ఈ ధనవంతుడు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని మహిమపరచలేదు, దేవుని గుర్తించలేదు, దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుని గౌరవించలేదు, దేవుడెవరో తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకనే దేవుని యొక్క దేవదూత వచ్చి ఏం చేసిందంట? వాడిని కొట్టిందంట, కొట్టారు. అప్పుడు వెంటనే వాడికి ఏం జరిగిందంట? పురుగులు పట్టి చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు. అందుకని వాక్యం మనకి ఈరోజు లాజరు యొక్క మరణమును, ధనవంతుని యొక్క మరణాన్ని ఈరోజు మనకి తెలియజేస్తాం. చివరికి అందరూ చనిపోవలసిందే. ధనవంతుడైనా, పేదవాడైనా, బిచ్చగాడైనా, నిరుపేదైనా, ఎవరైనా కూడా చనిపోవలసిందే. కానీ నువ్వు ఎక్కడికి చేరుకుంటావు? నువ్వు జీవించిన జీవిత విధానంలో ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, లాజరు ఎక్కడికి వెళ్ళాడు యొక్క మరణం అనేది మనకి తెలియజేస్తాం. మూడవ అంశం తర్వాత నిత్య జీవితం. మొదటిది ఇద్దరు జీవితాలు ఎలా జీవించారో మనం చూసాం. రెండవది మరణించిన తర్వాత ఎవరి మరణం ఎలా ఉందో మనము ధ్యానించాం. మూడవ అంశం చూసినట్లయితే నిత్య జీవితం వాక్యంలో మనకు స్పష్టంగా తెలియజేస్తారు. నిత్య జీవితం గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? నిత్య జీవితంలోకి వెళ్ళాడు. అంటే పరలోకంలోకి వెళ్ళాడు. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకంలోకి వెళ్ళాడు. అది కూడా నిత్య జీవితమే. నిత్య జీవితమే. పరలోకము నిత్య జీవితం. నిత్య జీవితం అంటే ఏంటి? ప్రతిరోజు ఉండేది కదే నిత్య జీవితం. నిత్యము ఉంటుంది కదా. పరలోకములో నిత్య జీవితం, నరకములో కూడా నిత్య జీవితమే. ధనవంతుడికి నిత్య జీవితమే, లాజరుకి నిత్య జీవితమే. అయితే పరలోకములో లాజరు నిత్య జీవితాన్ని ఎలా గడుపుతున్నాడు? నిత్యము ఆనందం, సంతోషము. పరలోకంలో ఏముంటాయమ్మా? ఏముంటాయి పరలోకంలో? ఏముంటాయి? సుఖము, సంతోషము, ఆనందము, ఇంకా ఏడుపులు ఉండవు, రోగాలు ఉండవు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీరు ఉండదు, అనారోగ్యం ఉండదు, వ్యాధుల బాధలు ఉండవు, ఏమీ ఉండవు. ప్రశాంతమైనటువంటి జీవితం. కాబట్టి లాజరు ఇప్పుడు ఆ యొక్క నిత్య జీవితం అంటే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, నిత్యము ఇక ప్రతిరోజు శాశ్వతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ధనవంతుడు కూడా నిత్య జీవితమే. వాడు భూలోకములో ఉండగా ఏమనుకున్నాడు? నిత్యము విందు వినోదాలతో గడిపాడు. నిత్యము ప్రతిరోజు. ఇప్పుడు కూడా పరలోకములో నిత్య జీవితమే. ప్రతిరోజు కూడా ఏంటి? బాధలు, కష్టాలు, అగ్నిగుండము, కొలిమి, మంటలు, మలమల మాడిపోతూ ఉన్నాడు. మీరు చూసారా అని నన్ను అడగచ్చు. గ్రంథము మనకి తెలియజేస్తుంది. గ్రంథంలో వాడే మనకి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, 23 చదువు. అప్పుడు అతడు బాధపడచ్చు, పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు అంటే ఏంటో అర్థం? ఏడుస్తూ, కన్నీటితో, బాధలతో, తండ్రి అబ్రహామా నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అది మనం విశ్వసించాలి.
వాడే చెప్తున్నాడు, ఈ మంటలలో నేను మాడిపోవచ్చున్నాను. ధనవంతుడు నరకంలో ఉండి చెప్తున్నాడు, పాతాళంలో ఉండి. తర్వాత తన వేలి కొనను నీటిలో ఉంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇంకా చివరికి వచ్చిన వరకు కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడు. నరకములో ఉండి ఏం చూస్తున్నాడు? పరలోకాన్ని చూస్తున్నాడు. కనబడుతుంది వాడికి. లాజరును చూస్తున్నాడు. లాజరు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అప్పుడు ధనవంతుడు నరకంలో ఉండి ఏం చెప్తున్నాడు? లాజరును పంపించమంటున్నాడు. అంటే లాజరు వీడికి కనబడుతున్నాడు అనే కదా మనం అక్కడ అర్థం. కాబట్టి నరకములో ఉండి పరలోకం వైపు చూస్తున్నాడు. భూలోకములో ఉండగా దేని వైపు చూశాడు? భూలోకములో జీవించినప్పుడు దేని వైపు చూశాడు? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవే చూశాడు. విందులు వినోదాలే చూశాడు. పరలోకం వైపు కన్నెత్తి కూడా చూడాలి. ఇప్పుడు నరకములోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు? పరలోకము వైపు కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. లాజరు ఏం చేస్తున్నాడు? పరలోకములో పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ధనవంతుడు నరకములో ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. కానీ పరలోకములో లాజరు ఎవరితో ఉన్నాడు? సజీవులతో కలిసి ఉన్నాడు. లేఖనాలు మనకు తెలియజేసినాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు వీళ్ళందరూ చేరుకున్నారు కదా. సజీవులతో ఆనందముగా జీవిస్తూ ఉన్నాడు. ఇంకొక అంశాన్ని మనం చూసినట్లయితే నరకములో ధనవంతుడు బాధలు పడుతున్నాడు. మంటలలో కాలిపోతూ నరక యాతన పడుతూ ఉన్నాడు. కానీ పరలోకములో లాజరు ఏముంది? అతని చేతులు ఏముంది? జీవజలం ఉంది. అందుకనే ఆ యొక్క చిటికిన వేలిని ఆ నీటిలో ముంచి ఒక చుక్క నా నోటిలో పోయమన్నాడు. అంటే జీవజలముతో నిండి ఉన్నాడని ఇక్కడ మనకి అర్థమవుతాం. నరకములో ఉండి ధనవంతుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో నేను ఎలా జీవించాను కదా అని గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఏమంటాడు చూడము అక్కడ 27వ వచనం చదువుమా. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరుని పంపించమని అడుగుతున్నాడు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన అన్నదమ్ములు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేనైతే పరలోకం వైపు చూడలేక, దేవుని వైపు చూడలేక, దేవుని విశ్వసించలేక, దేవుని ప్రార్థించలేక ఇదిగో నేను ఈ స్థితిలోకి ఇక్కడికి వచ్చాను. నా వెనక ఉన్న నా సహోదరులు ఇక్కడికి రాకూడదయ్యా. వాళ్ళు ఎలా జీవించాలో ఇక్కడి నుంచి లాజరును పంపించి ఒకసారి చెప్పండి అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 26వ వచనం చదువు. అందుకు అబ్రహాము 26 చదువు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని ఒక అగాధము ఉన్నది. అందువలన అతడి వారు ఇచ్చటికి ఇచ్చటి వారు అతడికి పోవుటకు పోలేదు. చూసారా, పరలోకంలో ఉన్నవాడు నరకంలోకి రాలేడు, నరకంలో ఉన్నాడు పరలోకంలోనికి వెళ్ళలేడు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా లాజరును పంపించి నా అన్నదమ్ములు ఈ నరకంలోకి రాకుండడానికి సహాయం చేయ్యా అని అడిగితే దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళటానికి మన మధ్య ఏముందంట? ఒక అగాధం ఉన్నది. కాబట్టి ఇక్కడ వారు అక్కడికి పోలేరు. అక్కడ ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు. అక్కడ గ్రంథము వివరించడానికి ప్రవక్తలు ఉన్నారు. వారి మాటను వింటే వారు చేరుకుంటారు. వారి మాట మృతులలో నుండి ఎవరినైనా అక్కడికి పంపిస్తే వారి మాటను వాళ్ళు వినరు.
కాబట్టి వారు అక్కడ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను ఆలకించమని అక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టి శాశ్వతమైనటువంటి నరకంలోనికి ఈ యొక్క ధనవంతుడు వెళ్ళిపోయాడు. శాశ్వతమైనటువంటి పరలోకంలోనికి లాజరు ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ధనవంతుడు అనేటువంటి వాడు లోకాన్ని ప్రేమించాడు, అందుకనే ఎక్కడికి వెళ్ళాడు? వాడు నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు దేవుణ్ణి ప్రేమించాడు, అందుకే ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. రేపు మనందరం కూడా చనిపోయిన తర్వాత చనిపోతారా? భయం వేస్తుందా? భయం వేస్తుందా? పరలోకంలోకి వెళ్ళాలనుకున్న వాడు చేయొద్దండి. పరలోకంలోకి వెళ్ళాలి, నేను నరకంలోకి వెళ్ళినయ్యా, పరలోకంలోనే వెళ్ళాలన్నవాడు చేయొద్దండి. ఎవరు వెళ్ళరా? పరలోకాలకి ఇష్టం లేదా? నరకంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఎక్కడికి వెళ్తారు మరి? నరకంలోకి వెళ్ళంటున్నారు, పరలోకంలోకి వెళ్ళంటున్నారు, మరి ఎక్కడికి వెళ్తారు మీరు? అసలు నువ్వేమనుకుంటావు? నీ కోరిక ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు? పరలోకంలోకి వెళ్ళాలనుకుంటున్నావు అసలు? అయితే మనకు ఒక కోరిక ఉండాలి కదా. మన దేవుడు తీర్పు తీరుస్తాడనుకో, అసలు మనం ఎక్కడికి వెళ్ళాలనుకో? పరలోకంలో. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఏం జరగాలి? చనిపోవాలి. చనిపోతేనే నువ్వు పరలోకంలోగా నరకం అనేది దేవుడు నిర్ణయం చేస్తాడు. పరలోకంలోకి వెళ్ళాలని మన కోరిక ఉంది, కానీ చనిపోవాలంటే భయం ఉంది. కాబట్టి చనిపోతేనే మనం పరలోకంలోకి నరకంలోకి అనేది అక్కడ త్రాస్ చేసి తోచబడుతుందనే వాక్యం మనకి హెచ్చరిక. ధనవంతుడు లాజరు ఇద్దరు కూడా ఒకే చోట జీవించారు. చనిపోయిన తర్వాతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో గ్రంథంలో చేరుపడుతుంది. కాబట్టి ఒక అవకాశం, నరకంలోకి వెళ్ళిన తర్వాత అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను ఎట్లాగో నరకంలోకి వచ్చేసాను, నా కుటుంబం అన్న రాకూడదు అని ఆయన అక్కడ బ్రతిమలాడుతున్నాడు. వాళ్ళు అక్కడ రాకుండా చూడాలయ్యా. కానీ లాజరు ఏం చేశాడంటే ఆత్మీయమైనటువంటి కుటుంబంతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు ఆ యొక్క సజీవుల లెక్కలో పరలోకముల ఆత్మీయమైనటువంటి కుటుంబంలో చేరిపోయి ఆయన సంతోషం ఇక్కడ జీవిస్తున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా దేవుడు మనకి ఈరోజు మరి యొక్క చక్కని సందేశాన్ని మనకి దేవుడు మరి సువిశేషుల ద్వారా తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే 3 అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఒకటి ఏమిటంటే వారి యొక్క జీవించిన జీవితాలు. భూలోకంలో మనము ధనవంతుల్లాగా జీవిస్తున్నామా, పేద లాజరులాగా జీవిస్తున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకున్న దానిని బట్టి నువ్వు అతిశయించకుండా నువ్వు చేయగలిగినటువంటి సహాయం హీనస్థితిలో ఉన్న వారికి, దిక్కులేని వారికి, అనాథలుగా ఉన్న వారికి, ఆకలిగా ఉన్న వారికి, దప్పికొనే వారికి, వస్త్రము లేని వారికి, రోగములతో బాధలతో పరామర్శిస్తున్నావా లేదా? ప్రభు చెప్పింది అదే. నీకు ఎన్నున్నప్పటికీ కూడా నువ్వు ఈ కార్యాన్ని చేస్తున్నావా లేదా అని జీవితంలో నువ్వు గమనించుకోవాలి. రెండవదిగా మరణించినటువంటి లాజరుని, మరణించినటువంటి ధనవంతుని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ మరణాలు ఎలా ఉన్నాయి? రేపు మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకంలోకి వెళ్తుందా, నరకంలోకి వెళ్తుందా? మనం దానిని బట్టి నిర్ణయం చేసుకోవాలి. అలాగే దేవుడు పేరు పెట్టి పిలుస్తానన్నాడు. నిన్ను పేరు పెట్టి పిలిచేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? లాజరు అని జీవ గ్రంథంలో పేరు రాయించబడింది. ఒక ధనవంతుడు ఉండెను అని ఆయన పేరు రాయలేదు. కాబట్టి మనల్ని కూడా పేరు పెట్టి పిలవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా? ఒక వ్యక్తి ఉండెను అని మనతో ప్రస్తావన చేస్తాడా అనేది మనము ధ్యానించుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే మరి వారికి నిత్య జీవితం ఇచ్చాడు. మనకి దేవుడు ఎలాంటి నిత్య జీవితాన్ని దేవుడు మనకి దయచేస్తాడు అనేది మనం చూసుకోవాలి. ఒక కుర్రవాడిని అడిగారంట. ఈ కథంతా చెప్పిన తర్వాత ఒక కుర్రవాడిని పిలిచి, అయ్యా ధనవంతుడు ఈ విధంగా జీవించాడు, లాజరు ఈ విధంగా జీవించాడు, ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎలా జరిగింది, లాజరుకి ఎలా జరిగింది, మరి నువ్వు ఇప్పుడు ఎలా జీవించాలనుకుంటున్నావు? మిమ్మల్ని ఎలా జీవించాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాడు ఆలోచించి తెలివిగా చెప్పాడు. ఏంటి సమాధానం?
బతికినంత కాలము ధనవంతుడిలాగా బతికి చనిపోయిన తర్వాత లాజర్ లాగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యపడదు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యపడదు. జీవితము నీ చేతిలోనే ఉంది. ఒక కుర్రవాడు ఒక చిన్న పిచ్చుకను తీసుకుని వచ్చాడు. ఒక పిచ్చుకను తీసుకుని వచ్చాడు, చేతిలో పెట్టుకున్నాడు. పిచ్చుకని చేతిలో పెట్టుకొని ఇలా పట్టుకున్నాడు. 2 చేతులతో పట్టుకొని ఆ పిచ్చుకని చేతిలో పెట్టుకొని ఆ 2 బటన్ వేళ్ళు పిచ్చుక మెడ మీద పెట్టి పిచ్చుకని చూపిస్తున్నాడు. ఇట్లా చూపిస్తున్నాడు. స్వామి, ఈ పిచ్చుక బతికుందా చచ్చిపోయిందా అని అడిగాడు. ఈ పిచ్చుక బతికుందా చచ్చిపోయిందా అని అడిగాడు. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే, అది బతికే ఉంది అని అంటే ఈ 2 బొట్టల వేళ్ళతో మెడనే నొక్కేసి ఇది చచ్చిపోయిందని చూపించడానికి రెడీగా ఉన్నాడు. లేదు అది చనిపోయిందంటే, లేదు ఇది బతికే ఉందని చూపించడానికి సిద్ధపడి ఉన్నాడు. 2 జవాబులు ఆయన దగ్గరే పెట్టుకొని అడిగినటువంటి వ్యక్తిని నిందించాలని పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన స్వామి అన్నాడు, ఆ పిచ్చుక యొక్క స్థితి నీ చేతిలోనే ఉందయ్యా. అది నువ్వు చచ్చిపోయిందంటే అది చచ్చిపోయింది, అది బ్రతికింది అంటే అది బ్రతికింది అని సమాధానం చెప్పాడు. అందుకని ప్రభువు మన జీవితాన్ని కూడా మన చేతిలోనే పెట్టాడు. 2 మనకే ఇచ్చాడు, 2 మార్గాలు ఇచ్చాడు. 1 విశాలమైనటువంటి మార్గము, 2 ఇరుకైనటువంటి మార్గం. నువ్వే ఎంచుకో, నేను చేసేదేం కాదు. నువ్వే 2 మార్గాల్లో నువ్వే ఎంచుకో. విశాలమైన మార్గంలో నువ్వు ప్రవేశిస్తే వెళ్ళగా